దిస్ ఈజ్ శ్రీలత. సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంటర్ క్యూ 125cc వెహికల్. సో ఈ బండి పర్ఫార్మెన్స్ లుక్ అన్నీ చెప్పచ్చు, అన్నీ వెరీ గుడ్ అనేసి. సో ఇప్పుడు ఈ బండి మరి లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది అన్ని ఇప్పుడు మనం ఈరోజు టెస్ట్ చేయబోతున్నాము. సో ఈ టెస్టింగ్ కూడా వచ్చేసి హైవేలో చేస్తున్నాము. అంటే హైవేలో వేరే విధంగా వస్తుంది మనకు మైలేజ్, అలాగే సిటీస్లలో వేరే విధంగా వస్తుంది. సో సిటీస్లలో మాత్రం బండి లుక్స్ అవన్నీ చెప్పినప్పుడు మాత్రం జస్ట్ నేను క్యాజువల్గా చెప్పిన, అంటే ఇంతకుముందు నేను ట్రావెల్ చేసిన దాన్ని బట్టి. సో మనము సిటీస్లలో కూడా ఎంత వస్తుందో మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే హైవేలో లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది. సో మనం స్పీడ్ కూడా మెయింటైన్ చేయాలి. 40 నుంచి 60 ఈ మధ్యనే వెళ్ళాలి. మరి ఇది 40కి తక్కువ వెళ్ళినా 60కి ఎబో వెళ్ళినా కూడా మైలేజ్ రాదు, ఇది అందరికి తెలిసిన విషయమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 40 to 60 లోపు వెళ్తే మనకు లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనం టెస్ట్ చేద్దాం. అలాగే ఈ ఎంటార్కి 125cc యొక్క హై స్పీడ్ ఎంత క్యాచ్ చేసుకుంటుంది అనేది కూడా మనము త్వరలో వీడియో చేద్దాము. అలాగే ఈ బండికి సంబంధించి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియని నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే హైవేలో ఎంత మైలేజ్ అనేది మనకు వస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ కావట్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యూయల్ మొత్తం ఎంటీ అయిపోయింది. సో బండిలో పెట్రోల్ మాత్రం కూడా లేనేలేదు. అలాగే ఇక్కడ ఒకసారి మనం మీరు ఒకసారి కిలోమీటర్స్ కూడా చూసుకోండి ఎంత ఉందో. 19,684 ఉంది కిలోమీటర్స్. అది ఒక్క నిమిషం. ఓకే, లీటర్ పెట్రోల్ అయితే వేసేసినాం. ఇంకా మన రైడ్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కిలోమీటర్స్ ఎన్నియో. 19,684. ఓకే, ఇప్పుడు మనం రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది.
బండి ట్రబుల్ అనేది ఇస్తుంది, అంటే పూర్తిగా పెట్రోల్ అయిపోయిందని మనకు కూడా తెలుస్తుంది. ట్రబుల్ని మీరు గమనించి ఉండొచ్చు, ఎలా వెళ్తుంది వెహికల్, ఇంత ముందుకు ఎలా వెళ్ళింది అనేసి. మన పెట్రోల్ పూర్తిగా అయిపోవడానికి వచ్చేసింది, స్టాప్ అయిపోతుంది మన బండి కూడా మొత్తం. మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం స్టార్ట్ చేసి కూడా చూడాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో నుంచి వెళ్ళే మనం పెట్రోల్ కూడా పోస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం స్టార్ట్ చేసిన తర్వాత చూడాలి. ఓకే, మనం ఇక్కడ కిలోమీటర్స్ని కూడా చూడొచ్చు. సో స్టార్టింగ్ మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మనకి 44 కిలోమీటర్స్ అనేది రిటర్న్